శకినాల్లో శుభశకినాల విషయానికి వస్తే గుళ్ళో చెప్పులు పోతే అదృష్టం అంటారు. గుళ్ళో చెప్పులు నా ఎప్పుడు పోతాయా అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే అనుకోకుండా పోతేనే అదృష్టం ఎవడికో కలిసి వచ్చింది కాబట్టి అది అలా నానుడిగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ దీని గురించి చెప్పండి. గుడిలో అనే కాదు, ఎక్కడైనా సరే చెప్పులు పోతే అదృష్టంగా భావిస్తారు. ఏ విధంగా అదృష్టంగా భావిస్తారంటే, శనీశ్వరుడి యొక్క దశ తీవ్రంగా ఉంది ఒక మనిషి పైన. తీవ్రంగా ఉందంటే ఆ మనిషి చెప్పులు లేకుండా తిరిగే స్థాయికి వస్తాడు. అంటే చెప్పులు లేకుండా తిరిగే స్థాయికి వచ్చిన అంటే శనీశ్వరుడు యొక్క తీవ్రత అధికంగా చాలాగా ఉందన్నమాట. అయితే చెప్పుల్ని కూడా చాలా మంది శనీశ్వరుడు యొక్క బాధలో ఒక ముఖ్య సంఘటనగా చూస్తారు, చెప్పుల్ని ఒక విషయంగా చూస్తారు. చెప్పులు లేకుండా తిరుగుతున్నాడంటే శని బాధలో ఉన్నవాడే ఆ విధంగా తిరుగుతాడు. మరి చెప్పులు పోయినాయంటే ఆ చెప్పుల ఒక ప్రభావం శని ప్రభావంగానే చాలా మంది పరిగణిస్తుంటారు. అవి పోయినాయంటే శనీశ్వరుడు యొక్క బాధ పోయింది అని తెలుస్తారు. అదొక శుభ సూచకంగా కూడా పరిగణిస్తారు, అశుభ సూచకంగా కూడా పరిగణించవచ్చు. దాంట్లో చెప్పులు పోయినాయి, చెప్పులు లేకుండా తిరుగుతున్నాం కదా, మరి చెప్పులు పోయినాయి అంటే అదొక బాధాకరమైనటువంటిది కదా. మరి చెప్పులు ఉన్నాయి మంచియే, చెప్పులు లేవు పోయినాయి, అది ఒక సామెతగా వచ్చిందే తప్ప కానీ ఇది ఎటువంటి శాస్త్రానికి సంబంధించింది కాదు. ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు మనకు. ఒక శని యొక్క తీవ్రతను బట్టి మనిషిని చెప్పులు లేకుండా తిరిగేటట్టుగా చేస్తాడు శనీశ్వరుడు అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. అందులో భాగమే చెప్పులు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పులు పోతే మంచిదే, శనీశ్వరుడు వెళ్ళిపోయాడు అనే మంచి పాజిటివ్ థింకింగ్గా అందరు ఆలోచిస్తున్నారు. అది మంచి థింకింగే, దానిలో తప్పు అంటూ ఏమీ లేదు. స్వామి చెప్పులు పోతే అదృష్టం అంటున్నారు చాలా మంది. చెప్పులు కొట్టేస్తాడు ఒకడు దొంగ. చెప్పులు కొట్టేసినాడు అంటే వేరొకళ్ళ చెప్పులు కొట్టేసినాడు వేరొకళ్ళు చెప్పులు వేసుకుంటాడు. లేదా ఇంట్లో పేరెంట్స్ చెప్పులు పిల్లలు సరదాగా వేసుకుంటారు. అన్న చెప్పులు తమ్ముడు అలా వేసుకుని ఆ పక్కన కొట్టుకు వెళ్ళే అంటే వేరే ఒకళ్ళు చెప్పులు ఫ్రెండ్ చెప్పులు వేసుకోవడం, వేరే ఒకళ్ళు చెప్పులు వేసుకోవడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంది. అది నిజమేనంటారా? అవును, నిజమే. అది చెప్పులు ఒకరి చెప్పులు ఒకరు వేసుకోవడం ఒక్కరికే చెందుతుంది. అది ఎవరు? రక్త సంబంధికులకే. అది అన్నా తమ్ముడు, ఇంట్లో అక్క చెల్లెలు వారు వేసుకుంటే తప్పులేదు, వాళ్ళు ఆత్మీయంగా ప్రేమగా వేసుకుంటారు. అదే వేరే వారి చెప్పులు వేసుకోమంటే వేసుకుంటారా? వేసుకోరు. ఎందుకంటే అదొక పాదరక్షలు అంతటా కూడా తిరుగుతుంటాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాము. చెప్పులు లేదు మనం ఎవరు కూడా తిరగము, ఎక్కడ పడితే అక్కడ తొక్కుతుంటాము, చేస్తుంటాము, ఏవేవో అంటుకుంటుంటాయి, చేస్తుంటాయి. అవి వేసుకొని మన ఇంటి గుమ్మ ముందర నిలబడతం చేస్తుంటాము. సరైన అంత వాసన దుర్గంధమైనటువంటి వాసనలు వస్తుంటాయి, చేస్తుంటాయి. కాబట్టి ఒకరి చెప్పులు ఒకరు వేసుకోవద్దు అనేది ప్రధానమైనటువంటి విషయం. తర్వాతనే ఈ చెప్పులు లేకుండా తిరిగేది శని ఒక అంశతో అది వచ్చింది. ఈ తర్వాత విషయం, అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకరి చెప్పులు మనం వేసుకొని వస్తాము, వారు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు, ఏమేమో చేసి వచ్చారు, ఎక్కడెక్కడో వెళ్ళొచ్చారు, ఇంకెక్కడికో. ఎందుకంటే చెప్పులు వేసుకొని అదే చెప్పులు వేసుకొని శుభకార్యాలకు వెళ్తుంటాము, అశుభ కార్యాలకు కూడా వెళ్తున్నాము. అశుభ కార్యాలకు ఒక చెప్పులు, శుభకార్యాలకు ఒక చెప్పులు అనేది మనం ఎక్కడ కూడా ధరించలేదు, ఒక పాదరక్షలనే ధరించే వెళ్తున్నాం. చెప్పులకు అంతటువంటి ప్రాముఖ్యత కూడా ఉంది నిజం చెప్పాలని, పాదరక్షలు. కానీ ఈ మధ్య మనకు చెప్పులు లేకుండా తిరుగుతుంటేనే కొంతమంది డాక్టర్లు కూడా చెప్తున్నారు, చెప్పులు లేకుండా తిరుగుతుంటే కూడా ఆరోగ్యం కూడా బాగవుతుందని కూడా మనం డాక్టర్ల దగ్గర కూడా చాలా వింటూనే ఉన్నాం. చెప్పులు లేకుండా సజెషన్స్ కూడా ఇస్తున్నారు డాక్టర్లు. చాలామంది ఇండ్లలో చిన్న సన్నటి కంకర రాళ్ళు వేసుకొని ఇంట్లో అంతా కూడా చుట్టూరుగా కూడా ఒక మంచి పరిక్రమగా ప్రదక్షిణ చేస్తున్నారు వేసుకొని, చెప్పులు లేకుండా. అవి చెప్పులు లేకుండా మనం నడిచినప్పుడు మన కాళ్ళకు అవి కుచ్చుకున్నప్పుడు ఒంట్లో ఉన్న శక్తి అంతా కూడా ఉత్తేజంగా భరితంగా అవుతుంది. ఆ విధంగా సైన్స్ ప్రకారంగా చూస్తే కూడా చెప్పులు లేకుండా తిరిగిన దాఖలాలే చాలా ఉన్నాయి మనకు. చాలా మంది ఆరోగ్యపరంగా కూడా చూస్తే కూడా అది చాలా విశేషమైనటువంటిది. మరియు చెప్పుల అంశంగా వచ్చినామంటే మాత్రము చెప్పులు పోవడం, శని ఆరాధన, ఇవన్నీ వాటి వచ్చినాం కాబట్టి అది ఇంకో రకంగా మనకు చెప్పుకోవడం జరుగుతుంది. అది ఒకరి చెప్పులు ఒకరు వేసుకోవచ్చును. అది ఎవరు వేసుకోవచ్చునో, ఇంట్లో ఉన్నవారే ఆకస్మికంగా అనుకోకుండా చెప్పులు దొరకలేదు, చెప్పులు దొరకనప్పుడు ఏం చేస్తాం, మన వాళ్ళ చెప్పులే మనం వేసుకోవాలి, వేరే వారి చెప్పులు వేసుకోకూడదు అని పెద్దవారు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ప్రింటింగ్ మధ్యన పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఇంట్లో కూడా చెప్పులు వేసి తిరుగుతుంటారు, హవాయి చెప్పు సపరేట్ పెట్టి. అంటే ఫ్యాషన్ అనకూడదు, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో. సో మాకు మంచి విషయాలు చెప్పారు, చెప్పులు వేసుకోకుండా ఉంటే ఓకే, హెల్దీగా ఉంటుందని. ఈ మధ్య డాక్టర్లు అందరూ కూడా చాలా మంది సూచనలు ఇస్తున్నారు. ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు అందరూ కూడా. చాలా మంది కూడా చెప్పులు వేసుకొని కిచెన్లో కూడా వెళ్తారు. ఒక దేవాలయం తప్ప, వాళ్ళ ఇంట్లో ఉన్న దేవాలయం తప్ప ఇంట్లో బెడ్రూమ్లోకి కూడా వెళ్తారు, కిచెన్లో కూడా వెళ్తారు. అందరూ కూడా ఇంట్లో అంతా కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఈ మధ్య డాక్టర్లు అందరూ కూడా అవన్నీ కూడా తీసేయమని చెప్తున్నారు. మన గార్డెన్ సెక్షన్ ఉంది ఇంట్లో, గార్డెన్ సెక్షన్ లో ఇంటి చుట్టూతో కూడా ఒక 2 ఫీట్ల మందము సన్నటి కంకర రాళ్ళు పోసి
అదంతా వాకింగ్ చేయమంటున్నారు. ఇంటి చుట్టంతా కూడా పోస్తున్నారు. పోసిన తర్వాత చెప్పులు వదిలిపెట్టేయండి అమ్మా, చెప్పులు వేసుకోకండి, చెప్పులు వేసుకోకుండా అది వాకింగ్ చేయండి, రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది, అందులో బీపీ షుగర్ వంటివి కంట్రోల్ అవుతాయి. కొందరు దూరంగా వెళ్ళలేని వారు ఉన్నారు, చెప్పులు లేకుండా నడవమని ఈ మధ్య చాలా మంది డాక్టర్లు కూడా చెప్తున్నారు. అలా చేస్తే ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది మనకు. చాలా సంతోషం గురూజీ.